ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ చక్కటి ఉదయకాల ప్రార్థన మీరందరూ ఏకీభవిస్తున్నారండి. నేను ఎర్లీ మార్నింగ్ మీకోసం అందరం కలిసి ఇక్కడ 4:30కే బెల్లంపల్లిలో స్టార్ట్ అవుతుంది. 5 to 6 చక్కటి వర్షిప్ ప్రేయర్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఎంతమంది వింటున్నారు. మీరందరూ వినాలని, ప్రార్థనలు ఏకీభవించాలని చక్కటి ఆరాధన చేస్తున్నాం. దేవుని సన్నిధిని బహుబలముగా మేము అభిషేకాన్ని పొందుతూ మనందరం కలిసి వాక్యం వింటున్నాం. కాబట్టి వాక్యం వినుటకు, ప్రార్థించుటకు 5 to 6 సిద్ధపడండి. ఈ దినం దేవుని వాగ్దానం కూడా మీకు అదే టైంలో వస్తుంటుంది. దేవుడు నిజంగా మనందరినీ ప్రేమించి మనకిచ్చిన గొప్ప అవకాశం ప్రభుతో ఉండటం. ఎంతకంటే భాగ్యం ఏముందండి? ఈ లోకంలో ఎన్నున్నా దేవునితో ఉండే జీవితం. ఆస్తి కాదు, ఒకవేళ ఐశ్వర్యం కాదు, ఆత్మ కలిగినటువంటి అనుభూతి కలిగిన జీవితం మనకు కావాలి. ఈరోజు నీ కుటుంబంలో శ్రమలా, పోరాటాలా, చెయ్యని వాటికి బాధలు పడుతున్నావా? దేవుడు నిన్ను దీవించే టైం వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నమ్మదగిన వాడు కదా. మనుషులు ఒకవేళ మనల్ని ఏం చేసినా దేవుడు నమ్మదగిన వాడండి. ఆయనకు తెలుసు మనం ఏంటి, మన లైఫ్ ఏంటి అనేది ఆయనకు తెలుసు. మన భవిష్యత్తు ఏంటో కూడా దేవునికి తెలుసు. అందుకే నువ్వు ఆయన తట్టు చూడు. రక్షణ లేని వారు ఉంటే యేసు రక్షకుడు. రోజు చెప్తున్నా మీకు, మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే నిత్య జీవం, పరలోకం మీకు ఉంటుంది, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన మీ చేయి పట్టి నడిపిస్తాడు. కాబట్టి ఉదయకాలం ధైర్యంగా ఉండండి. 50 దినాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. 24 hours ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఒకరోజు 2 రోజులను బెల్లంపల్లికి వచ్చి పాల్గొని అక్టోబర్ 17 ముగింపు సభకు సిద్ధపడండి. ముఖ్యంగా ఎంతమంది వాగ్దానం వింటున్నారు. ఈరోజు ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. నీకు నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే అద్భుతమైన వాగ్దానం చదువుతున్నాను. 37వ కీర్తన 6వ వచనం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుడు నీ జీవితాన్ని వెలుగు వలె, ఎందుకు? మన యొక్క నిర్దోషత్వం, మన నీతి, అంటే మన నీతి కాదు, అది ఆయన నీతి. ప్రభువుని నమ్మటం వల్ల, క్రీస్తుని రక్తంలో కడగబట్టడం వల్ల, పాపక్షమాపణ పొందటం వల్ల మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. మన స్వనీతిని బట్టి కాదు, మనం చేసే మంచి పనులు బట్టి కాదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డం ద్వారా అబ్రహాము దేవుని నమ్మాను, ఆయనకు నీతిగా ఎంచబడాను. కాబట్టి దేవుణ్ణి మనం నమ్మాం, మనం నీతిమంతులం, క్రీస్తు బిడ్డలం. కాబట్టి ఆయన నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వము, అంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో, నీ జీవితం ఏంటో ఒక వెల్లడి చేసే దినం ఒకటి రాబోతుంది. వింటున్నారా? ఈరోజు నీకు శ్రమలు రావచ్చు, ఈరోజు మనుషులు నిన్ను నిందించవచ్చు, చెయ్యని వాటిని నీ మీద వేయొచ్చు, అనేక రకాల పోరాటాలు గుండా నువ్వు ఉండొచ్చు, ఇబ్బంది కానీ దేవుడు మౌనంగా ఉండడు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు. పై వచనంలో అంటాడు, నువ్వు ఆయనను నమ్ముకున్నావు, నీ కార్యము నెరవేర్చునని అంటూ నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును. ఎందుకు? వెలుగు మధ్యాహ్నం ఎట్లుంటుందండి? మీకు కావాలంటే మళ్ళీ నేను ఆ మాట రిపీట్ చేస్తున్నా, చూడండి ఎట్లుంటుందంటే 5వ వచనంలో నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు నమ్ముకుని ఆయన కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరచు. వెలుగు వలె, వెలుగు ఎట్లుంది ఇప్పుడు? వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును. ఖచ్చితంగా నిన్ను అట్లాగా నిలబెట్టే దినం రాబోతుంది. 100% వెలుగు వలె నీ జీవితాన్ని ప్రకాశం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? భయంతో ఎర్లీ మార్నింగ్ ప్రశాంతమైన వెలుగు అంటాం. అంటే నీ లైఫ్ అంతగా ఇతరులకు ఉండబోతున్నది. నువ్వు వెలుగు వలె, మధ్యాహ్నం వలె. మధ్యాహ్నం అంది ఎట్లుంటుందండి? అట్లాగా నీ నీతి, నీ ఆత్మీయ జీవితం, నీ ఆర్థిక విషయాలు, నువ్వు పడే నిందలు, గాయాలు అన్నిటి నుంచి వెలుగు వలె నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం. మార్నింగ్ వెలుగు కంటే మధ్యాహ్నం ఇంకా తేజస్సుకుంటుంది కదా, ఇంకా ఇట్లుంటుంది. అట్లా దేవుడు నిన్ను అట్లా ఉంచబోతున్నాడు అందరి మధ్యలో. ధైర్యంగా ఉండు, ఏం భయపడకు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు. నువ్వు ఎవరిని నమ్మావు? దేవుని నమ్ముకున్నావు. ఈ రోజులో ఆఫీసులో కానీ, ఉద్యోగంలో కానీ, సేవలో కానీ, కుటుంబాల్లో కానీ నిందలా, అవమానాలా, పోరాటాలా? భయపడొద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆయనను నమ్ముకున్నావు కదా, నువ్వు నన్ను నమ్ముకున్నావు. కాబట్టి నిన్ను నేను ఎట్లా ఉంచుతానంటే ఒక తేజస్సు వలె, ఒక గ్లోరీగా ఉంచబోతున్నాడు ఆయన. అటు ధైర్యంగా ఉండండి. ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పండి. ఆయన నమ్ముకుందాం,
ఆయన వైపు చూద్దాం, ఆయన తట్టు తిరుగుదాం, ఆయనని ప్రార్థన చేద్దాం. ఆయనే మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. కాబట్టి నీతి కలిగిన బిడ్డగా, వెలుగుమయముగా, ఒక మధ్యాహ్నమందు తేజస్సు కలిగిన పాత్రగా, వెలుగును తేజస్సును, ఇవి రెండు ఇంపార్టెంట్. నీతి, వెలుగు, తేజస్సు, ఈ మూడు కలిగిన ఒక మంచి పాత్రగా దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బలంగా పట్టుకొని ప్రార్థన చేయండి. అయ్యా, నాలో ఉన్నటువంటి నా జీవితంలో నీ యొక్క నీతిని, నీ వెలుగును, నీ తేజస్సును నన్ను నిలబెట్టబోతున్నావు చాలు అని ప్రార్థన చేసుకోండి. దేవునికి మహిమ రాబోతుంది. మీ అందరూ దీవించబడబోతున్నారు. కాబట్టి నువ్వు ఇతరులకి వెలుగుగా, నీతిగా, తేజస్సుగా నిన్ను ఉంచెదను. అనేకులకి నిన్ను వెలుగుగా, తేజస్సుగా, నీతిగా ఉంచెదను. ఆమేన్. అనేకులకి. కాబట్టి ఈ మాట ఎత్తిపట్టి అడుగు ప్రభుని, అయ్యా నువ్వు నన్ను వెల్లడిపరచు, నన్ను నిలబెట్టు. ఎందుకంటే నా మీద పడుతున్న ఈ పోరాటాలకి, బాధలకి, గాయాలకి, నిందలకి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. నిన్నే నమ్ముకుంటున్నా, మనుషుల్ని కాదు. నువ్వు కార్యం జరిగించమని అడుగు. దేవుడు చేస్తాడు. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగా. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటూ ప్రార్థనలు ఉన్నారు. అయ్యా, రక్షణ లేని బిడ్డలు ఎందరో వింటుంటారు. రక్షించి మారు మనసు పొంది నీ బిడ్డలుగా చేర్చుకొని ఆయన వారి పాపములు, వారి దోషములు క్షమించు. ఆత్మీకంగా ఎంతోమంది బిడ్డలు పడిపోయి పరిస్థితులను బట్టి కృంగిపో వారిని లేవనెత్తిన ఆయన. ఎంతోమంది నానావిధ రోగాలతో బాధపడి యేసు పొందిన గాయముల వలన వారు స్వస్థపరిచిన ఆయన. అయ్యా, ఎంతోమంది తండ్రి కుటుంబ పోరాటాలతో, ఆర్థిక పోరాటాలతో, భార్యాభర్తల గొడవలతో, కోర్టు కేసులతో, మానసిక ఒత్తిళ్లతో, బంధకాలతో ఉన్నారు. వారికి అందరినీ కూడా ఒక విడుదల దయచేసి నిన్ను నమ్ముతున్నారు కాబట్టి వారిని నాయన సిగ్గుపరచక అనేకులు ఎదుటి సాక్షిగా నిలబెట్టము. నా తండ్రి, ఎవరెవరు ఇళ్లలో గర్భం లేదని గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం నాయన. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి, కాలేజీకి వెళ్తే కాపుదల, భద్రత, జ్ఞానము తోడుంచిన ఆయన. జాబ్ లేని వారికి జాబ్ నాయన. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరిగించండి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా రక్షించి వారున్న స్థలములో వెలుగ్గా ఉంటకు, వారిని బట్టి వారి దేశము రక్షణ పొంది ఉజ్జీవించబట్టుకు సాయం చేయండి. ఎవరెవరు ప్రభా ఒక్కొక్క విన్నపం పట్టుకుని వాగ్దానంలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, ప్రతి వారి కాడి విరగొట్టి ఆశీర్వదించండి. అయా, మా దేశంని రక్షించండి. వరదలు, వర్షాలు అన్నీ ఆగిపోయి బిడ్డలకి సఖ్యత, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగుటకు పోషణ నాయన ఆధారాలు మీరు దయచేయండి. దిక్కులేని వారికి, కష్టంలో ఉన్న వారిని ఎత్తి పట్టుకోండి ప్రభా. నా తండ్రి, మా ప్రజలందరినీ రక్షించండి. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, దైవజనుల్లో ఐక్యత మీరు దయచేయండి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వెలుగుమయంగా ఉండాలి. ఈ సంవత్సరం బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ నీ మహిమకరంగా బిడ్డలు ఉండాలి దీవిస్తున్నాం. కల్వరీ మినిస్ట్రీ ఈ పరిచర్యని దీవిస్తూ మా అందరినీ కూడా మా నీతిని నాయన వెలుగుగా, మా నిర్దోషత్వమును తండ్రి మధ్యాహ్నం తేజస్సుగా నువ్వు నిలబెట్టి మమ్మల్ని అందరినీ సాక్షిగా వాడుకోమని, జరుగుతున్న 50 దినాల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని విడిపించమని, ప్రతి శత్రు కాడి నుంచి విముక్తి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం మీ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరీ టెస్టిమనీస్ మన ఛానల్స్. అందులో చక్కటి విషయాలు పెడుతున్నాం. అందరు వినండి, తెలియజేయండి. రెండో విషయం, ఎంతమంది 50 దినాలు జరుగుతున్నాయి, ఒక్కరోజు 2 రోజులైనా బెల్లంపల్లికి వచ్చి పాలు పొంది అక్టోబర్ 17 ముగింపు సభ మనందరం కలిసి ప్రార్థన చేసి ఆ దినం ముగించబోతున్న ఉజ్జీవ సభ సాయంత్రం 4 గంటలకే బెల్లంపల్లిలో. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పొందండి, సిద్ధపడండి, ప్రేయర్ చేయండి. వాతావరణ పరిస్థితులన్నీ చక్కగా అనుకూలపరిచి పరిశుద్ధాత్మదేవుడు ఐక్యతగా కలిసి మనం ప్రార్థన చేయటం ద్వారా, కూడుకొని దేవుని వేడుకోవడం ద్వారా, ఆ ముగింపు సభలో కూడా పాలు పొందటం ద్వారా దేవుని దీవెనలు పొందబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.